హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెహెజ్కేలు 36వ అధ్యాయం 28వ వచనము. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. హల్లెలూయా! ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశీర్వదించబడును గాక. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. హల్లెలూయా! దేవుడు తానే మనతో చెప్తున్నాడు ఏమిటంటే, మీరు నా వారు అని చెప్తున్నాడు. హల్లెలూయా! ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం అర్పించడని నువ్వు నమ్ముతావో, నీ కొరకు మరణించి నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క జీవాన్ని అనుగ్రహించి నువ్వు నమ్ముతావో, అప్పుడు ఈ యొక్క వాగ్దానానికి వారసుడిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా! ఈ వాగ్దానం ఉన్న ఫలానికి నువ్వు అర్హుడుగా మారిపోతావు. ఎప్పుడైతే ఈ వాగ్దానం నమ్మి సమస్తాన్ని నువ్వు అడుగుతావో, అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా అయిపోయావంటే దేవుని యొక్క కుమారి స్థానంలో నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు రాజకుమారుడు అనుకోండి, రాజుకు తన కుమారుడికి ఏమిస్తాడు? తనకు కలిగిన రాజ్యాలన్నీ తనకు అప్పచెప్తాడు. ప్రతి విషయంలో అతను ఎలా ఉంటాడు? సమృద్ధికరమైన జీవితంలో వారు ఉంటారు. ఈరోజు ఆ జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! ఈ వాగ్దానం ద్వారా పట్టుకుని నీకు ఏదైతే కావాలో నువ్వు అడుగుతావో, అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే ఉన్న స్తోత్రాలు చెల్లించుకున్నావు దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నావు దేవా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి నీ యొక్క వారసులుగా కనబరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఇబ్బందుల నుండి తండ్రి బయటకు వచ్చునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, వారి ప్రతి ఏదైతే బార్డర్లో ఇబ్బంది పడుతున్నారో తండ్రి, దాంట్లో తండ్రి వాళ్ళు ఫలించునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. దాంట్లో తండ్రి ఇదిగో తండ్రి సరిహద్దులు విశాలపరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏదైతే తండ్రి ఇబ్బందులు ఉన్నదండి, ప్రతి ఇబ్బంది తండ్రి ఈ వాగ్దానం బట్టి అడగ దాంట్లో నుండి బయటకు వచ్చునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి అడుగునే మీకు ఏమన్నారు తండ్రి, అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తుంటే ఏదైతే కావాలని అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తానికి తండ్రి కావాల్సిన ప్రతిదీ దొరుకును గాక అని ప్రవచిస్తాం తండ్రి. వారు ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తుందో దాంట్లో తండ్రి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.